హలో అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం మనము బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కొచ్చుకుంటాం కదండీ! అలా గాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలకి ఎప్పుడు అడిగితే అప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను 3 పొటాటోస్ తీసుకున్నానండి. ఈ పొటాటోస్ పైన నీట్‌గా పీల్ తీసుకోవాలండి. పీల్ తీసుకున్న తర్వాతకు చక్కగా నీట్‌గా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాతకు ఇక్కడ 2 భాగాలుగా ఇలా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాతకు చూడండి, ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నా చూడండి. ఇలా కట్ చేసుకుంటే మనము బయట తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో సేమ్ అదే షేప్ వచ్చేసాయండి చూడండి. ఇలా అన్ని నీట్‌గా కట్ చేసుకున్న తర్వాతకు ఇక్కడ కింద ఇలా పెట్టేసిన తర్వాతకు చూడండి ఇలానే ఇలా షేప్ వచ్చేంత వరకు కట్ చేసుకోవాలండి. మనం బయట తిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వచ్చేసేయండి. ఇలా కట్ చేసుకోవాలి మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకున్న అన్ని పొటాటోస్ అన్నీ ఇలానే నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఒక బౌల్‌లో అన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాతకు చూడండి ఇక్కడ అన్నీ సేమ్ కొన్నేమో అలానే మనం బయట తిన్న ఫ్రెంచ్ ఫ్రై లాగానే వచ్చేసినాయండి కొన్ని మాత్రం మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా రావచ్చండి. అని ఇలా కోసి పెట్టుకున్న తర్వాతకు ఒక బౌల్‌లో వేసేసుకున్న తర్వాతకు మనము నార్మల్ వాటర్‌లో ఇలా వేసి పెట్టుకోవాలి. ఇలా వేసి పెట్టుకున్న తర్వాతకు మన స్టవ్ పైన కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలండి. ఈ పొటాటోస్ మొత్తం దాంట్లో మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత చూడండి వాటర్ అంతా నీట్‌గా బాయిల్ చేసుకున్న తర్వాతకు ఇక్కడ ఈ వాటర్‌లో ఉన్న పొటాటోస్ మొత్తం దీంట్లో వేసేసుకొని నీట్‌గా చక్కగా ఉడికించుకోవాలి. చూడండి ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా నేను చూపిస్తున్నా కదండీ! ఈ విధంగానే నీట్‌గా ఉడికించుకున్న తర్వాతకు తీసి మనం ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ అన్నీ తీసి వేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్‌లో అయితే అయిపోతుందండి. మంచిగా నీట్‌గా ఉడికిపోతుంది. ఇలా కంపల్సరీ ఉడికించాలండి. లేకపోతే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది నీట్‌గా రాదండి. అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు. ఆ తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టేసి దాంట్లో మనము అవి పొటాటోస్ అన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనకు ఆయిల్ అనేది వేడెక్కిపోతుందండి. ఇక కొద్దిగంత సాల్ట్ వేసాను. ఈ వేడి వేడి దాంట్లోనే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ అని కంపల్సరీ వేయాలండి. కార్న్ ఫ్లోర్ ఉంటేనే మనకు నేను బయట కొన్నట్టు ఫ్రెంచ్ ఫ్రై లాగానే ఉంటుందండి. నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ మొత్తం నీట్‌గా వేసేసుకున్నానండి. నేను ఒక 3, 4 అలా వేసేసుకున్న స్పూన్స్ అలా వేసేసుకున్న తర్వాతకు నీట్‌గా ఇలా మనం చేయి పెట్టేసుకొని కాలుతుంది కాబట్టి నేను స్పూన్‌తోని ఒకసారి అలా తిప్పాను. నెక్స్ట్ ఇలా అంటే మనకు మొత్తం మిక్స్ అయిపోతుందండి. ఇలా చక్కగా నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి స్పూన్‌తోని కూడా ట్రై చేయాలండి. అంటే ఆ పొటాటోస్ అన్నీ ఇరిగిపోకుండా చూసుకోవాలండి. స్లోగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉడికించాం కదా! అవి కొద్దిగా మెత్తగా అయ్యుంటవి. అందుకోసమే మనం స్లోగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అప్లై కావాలి పౌడర్ అనేది. కార్న్ ఫ్లోర్ పౌడర్ అనేది మొత్తం అప్లై అయిన తర్వాతకు నేను ముందుగానే బౌల్‌లో ఆయిల్ పోసుకున్నాం కదండీ! ఆయిల్ అంతా నీట్‌గా వేడి అయ్యేంత వరకు వేడి చేసేసుకోవాలి. వేడైన తర్వాతకు ఈ పొటాటోస్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాతకు మనం దానికి టచ్ కాకుండా మొత్తం డివైడ్ అయ్యేటట్టు గరిటెతోన మొత్తం కలుపుతూ ఉండాలండి చూడండి. ఇలా కలుపుతుంటే దానికనేది అతుక్కోవాలి. లేకపోతే మనం అలానే ఉంచేస్తే ఇక కలపకపోతే మొత్తం అతుక్కొని అంత మంచిగా రాదండి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా. చూడండి ఫైనల్‌గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ రావద్దండి. లైట్‌గా మీడియం సైజులో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. చూడండి మొత్తం ఫ్రై అయిపోయాయి. పక్కన టమాటా కెచప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.